అయితే మరో 25% నుంచి 40% వరకు పెంచారు. దీనికి తోడు స్కూల్ యూనిఫామ్స్, షూ, టై, బెల్ట్ కు 6,000 నుంచి 10,000 వరకు వసూలు చేస్తున్నారు. బస్సు ఫీజు 10,000 రూపాయల నుంచి 30,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నారు. మొత్తం ఫీజు లెక్కేసి చూసుకుంటే విద్యార్థుల తల్లిదండ్రుల గుండె గుబేల్మంటోంది. కానీ పిల్లల భవిష్యత్తు కోసం ఎంత ఖర్చైనా మంచి పాఠశాలల్లో చేర్పించాలన్న నిర్ణయం తీసుకుని ఒక్కో పిల్లాడిపై సుమారు 1,00,000 రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. ఉమ్మడి మంచిర్యాల అదేవిధంగా కొమరంభీం 2 జిల్లాల్లో కూడా ఇవాళ విద్యా వ్యవస్థ అనేది అంగట్లో దొరికిన ఒక వస్తువు లెక్క మారిపోయింది. ఎట్లున్నాయంటే అంగట్లో అన్నీ ఉన్న అల్లున్నోట్లో శనన్న చందంగా ఇలా విద్యా వ్యాపారం సాగుతూ ఉంది. ఇవాళ ఏదైతే పేద బడుగు బలహీన వర్గాల వారు కొంత స్కూళ్ళలో సీట్లు దొరకక లేకపోతే కొన్ని విధాలుగా దొరకక ఇలా ప్రైవేట్ స్కూళ్ళైనా చదివిద్దామని చెప్పేసి కొంతమంది మధ్యతరగతి వాళ్ళు ఇలా ప్రైవేట్ స్కూళ్ళలో వేస్తే ఈ ప్రైవేటు స్కూళ్ళు ఇలా ధనార్జన ధ్యేయంగా